నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు 20 మంది నిరుపేద రెడ్డి బంధువులకు పలసరుకులు పంపిణీ. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాశీ ల్యాబ్ వద్ద దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు, తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కేవీపీఎస్ గూడూరు మండల మహాసభ నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సలీంపై దాడిని ఖండిస్తూ టవర్ క్లాక్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల నిరసన. దివ్యాంగులు కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని గూడూరు రెడ్ సంస్థ ప్రతి సంవత్సరం దివ్యాంగుల కోసం కొత్త బట్టలు, స్వీట్లు, టపాకాయలు అందించడం అభినందనీయమని సంస్థ గౌరవ అధ్యక్షులు మానపాటి రవి వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం. కోటి సంతకాల సేకరణలో భాగంగా ర్యాలీలతో ప్రజా పోరాటం ప్రారంభం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు 20 మంది నిరుపేద రెడ్డి బంధువులకు ఫలసరుకులు పంపిణీ చేశారు డాక్టర్ సిఆర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి, ప్రచందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, సిద్ధారెడ్డి, సనత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారు కానీ రాసేవాడు ఊరు లేడా రాసి చైతన్య మస్తానమ్మా మధ్యపూడి రమణారెడ్డి, సుహాస్ని, ముఖ్యంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం చేపట్టినటువంటి మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమం ఇది. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. ప్రతి నెల 3వ ఆదివారం అంటే మన గుర్తొచ్చేటటువంటి సర్వీస్ కార్యక్రమం ఇది. ముఖ్యంగా రాజపోషకులుగా, సంఘ ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ, డాక్టర్ రోహిణం మేడం గారు కానీ నిర్విఘ్నంగా సాగిపోతున్నటువంటి చాలా మంచి కార్యక్రమం ఇది. నిరుపేదలైనటువంటి రెడ్డి బంధువులకి 20 మందికి గత 4 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక మంచి ఆశయంతో డాక్టర్ గారు ఉన్నప్పుడే ఆయన ఆశీస్సులతో ప్రారంభించినటువంటి మంచి కార్యక్రమం ఇది. క్రమం తప్పకుండా అందజేయడం ముఖ్యంగా మా అందరి తరపున, ముఖ్యంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటుంది. ఎప్పుడు సర్వీసు గూడూరులో ప్రజా వైద్యులుగా ఎవరికి ఏ సర్వీస్ కార్యక్రమం కావాల్సిన ఒక నిరంతరం తోడ్పడేటటువంటి మంచి వ్యక్తులు డాక్టర్ అమ్మ గారు కానీ, డాక్టర్ సార్ కానీ, వాళ్ళకి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సంఘానికి ప్రధాన పిల్లర్స్గా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుగా నడిపించేటటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుణగ్రహీతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ అమ్మకి, డాక్టర్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.
వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారి దాతృత్వంతో ప్రతి నెల 3వ ఆదివారం నిరుపేదలైన రెడ్డి బంధువులకి 20 మందికి పలసలకు ఇస్తున్నారు. వారు దాతృత్వంతో జరుగుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా 4 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి వారికి మా సింహపురి రెసిడెన్షియల్ తరఫున లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ విద్య వైద్యం పైన ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటామని, అందులో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ సాయిరూప మాట్లాడుతూ ఆహారం అలవాటు మార్పు చేసుకోవాలని, ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని, షుగర్ బీపీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాఘవరెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, సుబ్రహ్మణ్యం, సనత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్ జయకుమార్, ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడికి చేసిన గెస్ట్లు అందరికీ శుభోదయం. స్టూడెంట్స్ అందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకు అంటే ఉమెన్కి చాలా చిన్న వయసులోనే ఈ అవగాహన ఉన్నప్పుడు ఈ భవిష్యత్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన వాళ్ళకి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ జరిపించడం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళాశాల తరఫున మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగపెట్టుకొని ఏది కూడా తగ్గి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొన్ని లక్షలు ఎవరో డబ్బులంటే వాళ్ళు ఎవరు చేసుకోలేదు. దానికి నేను ముఖ్యంగా మీ అందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి మంచి కార్యక్రమంలో ఇంతమంది మహిళల్ని సోదరి ఇక్కడే నా గ్రాడ్యుయేషన్ రాజకీయం అన్నీ చేశాను కాబట్టి దాదాపు ఇక్కడ నాకు తెలియని కుటుంబాలు అంటే ఏమి లేవు. అలాగే మన ప్రిన్సిపల్ హనుమంతరావు గారు, ఇక్కడున్న డిఆర్డబ్ల్యూ కాలేజ్ పీజీ విద్యార్థులు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా రోజుల నుంచి మా రామ్మోహన్ రావు గారికి అయితే ఇది పెన్ ప్రోగ్రామ్. ఈ క్యాన్సర్ అవేర్నెస్ మనం ఖచ్చితంగా కూడా అసలు వీలైతే స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది లేక చాలామంది ఎస్పెషలీ ఉమెన్ మహిళల్లో చాలా ప్రివలెంట్గా ఉంది ఇది అని చెప్పి దానికి విజయభాస్కర్ రెడ్డి గారు అయితే మా నవీన్ టీమ్స్ హాస్పిటల్ పిఆర్ఓ అండ్ రొటీన్ ఆయన తర్వాత ఈరోజు ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈ కాలేజీలోకి వస్తే నాస్టాలజిక్ మెమరీస్, పాత స్మృతులన్నీ కూడా గుర్తుకొస్తాం. ఇది అప్రస్తుతమైనా కూడా మీకు అందరికీ కూడా తెలియాలి. ఇది దీని పేరు తండ్రిశెట్టి గుంట. ఇక్కడ ఒక గుంట అనేది ఉండింది. ఈ 4 రోజుల్లో శాంతరెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు ఒక అకుంఠితమైన దీక్షతో దీన్నంతా కూడా పూడ్చి ఇక్కడ ఒక మహిళలకు కళాశాల కావాలని చెప్పి అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి గారి చొరవతో, తర్వాత నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారి చొరవతో దీన్ని పూడ్చడానికి కూడా ₹1 దేవుడు డబ్బులు పెట్టలేదు. సిఆర్ రెడ్డి గారంటే ఇతను ఐకాన్. గూడూరులో సిఆర్ రెడ్డి గారు హాస్పిటల్లో సిఆర్ రెడ్డి గారు డాక్టర్ అంటే ఒక లెజెండ్. ఆయన దాదాపు ఒక 100-200 ట్రాక్టర్లు రైతులు చుట్టూరు తనని తెప్పించి వాడి చేత ఇక్కడ మట్టి తోలిచ్చి దీన్ని లెవెల్ చేస్తే ఈరోజు డిఆర్డబ్ల్యూది మీరు ఎవరైనా నాకు బాగా గుర్తుంది కాబట్టి నేను
ఆల్మోస్ట్ నేరింగ్ 75-77 కాబట్టి మీరు ఎవరికి ఇది మీ తల్లిదండ్రులకు ఎవరికైనా తెలుసుంటారేమో. ఈరోజు ఈ డిఆర్డబ్ల్యూ కాలేజ్ అనేది ఒక హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇంత స్పేషియస్గా మీకు కాలేజ్ వచ్చిందంటే ఇది కేవలం మరి మన శ్యామ్ సుందర్ రెడ్డి గారు అయితేనేమి, సిఆర్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ నిరంతర పట్టుదల కృషి దాంతో ఇక్కడ వచ్చిందని మీకు ఏదో ఇది క్యాన్సర్కి సంబంధం రాకుండా మీకు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి మీరున్న ప్రదేశంలోని కళాశాల ఏంటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేది మీరందరూ తెలుసుకోవాలి కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మన విజయభాస్కర్ రెడ్డి దాదాపు 2 నెలలు జూన్ 31 జూలై 1 మా క్లబ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ అంతా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా అన్ని విధాలా కూడా రకరకాల కార్యక్రమాలు, విద్య, వైద్యం, అలాగే పేదలకు ఏదైనా, అలాగే స్పోర్ట్స్ నిన్ననే గూడూరు జెడ్ హై స్కూల్లో కూడా హాకీ స్టిక్స్ అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అది చక్కగా పనిచేస్తూ ఉంటాడు. మీకు నేను చెప్పేది మీకు చెప్పేంత ఎందుకంటే మీరందరూ ఇప్పుడు స్ఫూర్తిగా వేగంతో అయిపోతూ ఉంటారు. ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత మీరు ప్రపంచంతా కూడా. కానీ ముందు మన ఆరోగ్యం బాగుంటే మన చదువులు బాగుంటాయి, మన కుటుంబం బాగుంటుంది, తద్వారా మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక పెద్ద ఆర్టికల్ చదివాను, అది హిందువులలో చెప్తాను. ఊపకాయం అనేది, ఊపకాయం అంటే లావుగా ఉండటం అనేది మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇది రిలీజ్ చేసింది. ఎందుకంటే ఉదయం ఇస్తున్న వరకు నెలలో మా మనవడు ఉన్నాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. వాడు ఇంటికి వచ్చినాడంటే ట్యాప్ ఒకటి పెట్టుకొని కూర్చుంటాడు. ఆ ట్యాప్ మీద వాడు టిఫిన్ చేయడు, వాడు అన్నం లేదు, ఏమీ చేయలేదు, వాడు ఆట లేదు, పాట లేదు, ఏమీ లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు పోయి ఆడండి. ఈ మధ్యనే చూశాను, మీరు ఎవరు బాస్కెట్ బాల్ ఇవన్నీ కూడా ఏదో టోర్నమెంట్స్లో కూడా మన ఒక్కరికి కూడా ఏదో మంచి ప్రైజులు వచ్చాయని. ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. కానీ ఈరోజు ఈ అమ్మాయి మన గూడూరు మీరు వింటారు, నిమ్మకాయ సిద్ధారెడ్డి గారని, ఆయన ఫీల్డ్లో ఈజ్ అన్ ఐకాన్. వాళ్ళ బ్రదర్ కాబట్టి ఇక్కడి నుంచి మీరు గమనించండి. ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి చదివి కోసం ఇక్కడ చదివిన స్కూలింగ్ నాకైతే తెలియదు. బెంగళూరు మదర్ జరిగిందమ్మా. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మొత్తం మా యొక్క ఎంపీ గారిని వాళ్ళతో మాట్లాడి మా యొక్క పేషెంట్ మా అన్నగారికి అవయవదానం అంటే చాలా ఇష్టం అని చెప్పి మనకు మా హాస్పిటల్కి కిడ్నీలు, లివరు, హార్ట్ని వాళ్ళు అవయవదానం చేశారు. వాళ్ళ వాటినన్నింటినీ కిడ్నీలు నెల్లూరులోని పేషెంట్కి అరేంజ్ చేయడం జరిగింది. లివర్ వచ్చి కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి తరలించబడింది. ఈరోజు వాళ్ళందరికీ ఈ యొక్క మీరు కూడా ఈ అవయవదానం గురించి మీ ఇళ్లలో చెప్పి ఈ అవయవదానాన్ని ప్రోత్సహించి మనల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గారికి మరియు ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, మరియు మా క్లబ్ సీనియర్ సభ్యులు శ్రీ గోపాలరెడ్డి గారికి, మరియు సీనియర్ సభ్యులు రామ్మోహన్ రావు సార్ గారికి, మరియు ఈరోజు మా యొక్క ఒటేరియన్స్ అందరికీ, మరియు స్కూల్ ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్కి, మరియు ఉపాధ్యాయులు ఉన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మేడం గారు క్యాన్సర్పై అవగాహన సమస్య గురించి నిర్వహిస్తున్నారు. దానిని పూర్తిగా అందరూ సక్రమంగా శ్రద్ధతో విని వారి యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 years, 15 years, 20 years. సో ఎప్పుడు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, దాని తర్వాత క్యాన్సర్ అన్ని గురించి మాట్లాడుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు నేను చెప్పేటప్పుడు తొందరగా పోతుంటే అర్థం కాకపోతే ఆపి అడగొచ్చు. ఏమన్నా ఉంటే రాసుకోండి. లాస్ట్లో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ నాయన ఏమన్నా డౌట్స్ అడుగుంటారు మిమ్మల్ని, పక్క
దీంట్లో ఏమన్నా ఏ రకమైన లేడీస్ సంబంధించి ఏ రకమైన జబ్బులు కానీ డౌట్స్ కానీ ఉంటే అందరూ అడగచ్చు. లాస్ట్లో మీకు అవకాశం ఇస్తాను. మధ్యలో కూడా ఏమైనా అర్థం కాకపోతే ఆపినని అడగచ్చు. ఓకే, నిదానంగా ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఈరోజు. సింటమ్స్ నుంచి, ట్రీట్మెంట్ నుంచి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్తగా ఏమున్నాయి, వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉన్నాయి మనం తీసుకోవాల్సింది, లేడీస్ పర్టికులర్లీ ఏ ఏజ్ గ్రూప్లో ఎప్పుడు వెళ్ళి ఏ టెస్టులు చేయించుకోవాలి, ఏ వ్యాక్సిన్స్ చేయించుకోవాలి, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడతాం. ఉంది. సో కొన్ని కామన్, నేను యాక్చువల్లీ స్టూడెంట్స్ వస్తున్నారు అని చెప్పి నేను జనరల్గా గైనకాలజీ అన్ని సంబంధించినవి మనం ముందు మాట్లాడుకున్నాం. దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్, అందరూ యోగా టీచర్లే, అందరూ చెప్తారు, అందరూ పాటిస్తారు. కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం వచ్చి ఎవ్వరు ఏం డౌట్స్ అడగరు. అంటే స్వీట్స్ రోజు లేచినప్పుడు స్వీట్స్, చాక్లెట్స్, షుగర్, మైదాతో చేసినట్టు ఏంటంటే బేకరీ ఐటమ్స్, సమోసాలు, పఫ్లు, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఆకలేసినప్పుడు తినేస్తాం, అది మనకు తెలీదు. అబ్నార్మల్గా డిపాజిట్ అయిపోయి కొలెస్ట్రాల్ పెరిగి, ఫ్యాట్ పెరిగి, షుగర్ పెరిగి, సో పీసీఓ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి జెనెటిక్ కంపోజిషన్ ఉంది. చాలా మంది చెప్తారు డాక్టర్లు, పేషెంట్స్ అంటారు, మేడం నాకు ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకున్నాను, పోయింది. నేనేం చెప్తానంటే అది మన జీన్స్లో ఒక స్మాల్ జీన్ ఉంది, పీసీఓ అనేది ఎక్స్ప్రెషన్ ఉంది. కాబట్టి మన హెయిర్ కలరు, మన బాడీ కలరు మన బై బర్త్ వస్తుంది, అవేం పోవు, మనం పాలిష్ చేసుకుంటాం అంతే. అలాగే పీసీఓ అనేది మనం చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే మనకి పీరియడ్స్ ప్రాబ్లం రాదు, ఫర్టిలిటీ ఇష్యూస్ రాదు. చాలా మందికి పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎందుకు కంట్రోల్ చేసుకోమంటామంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళకి షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మామూలు పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ 40 years దాటిన తర్వాత బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్. ఒక 20 minutes, అందరికి 24 గంటలే కదా దేవుడు ఇచ్చాడు. నీ 18 గంటలు, నాకు 40 గంటలు అలాగే కూడా, అందరికీ 24 hours ఉన్నాయి. దాంట్లోనే ఒక ½ an hour మన హెల్త్ కోసం తీసుకొని ½ an hour ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, యోగా చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా యోగా నేర్చుకుంటుంది, ఇండియాలో మనం మర్చిపోయాం. నేను అందరికంతా ఒక 6 సూర్య నమస్కారాలు కానీ మనం రోజు చేయగలిగితే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా, చేస్తారా? రోజు ఒక 20 minutes పీసీఓ ఉంటుంది, లావుగా ఉండే వాళ్ళు కూడా పీసీఓ ఉంటుంది. అవి నేను ఇద్దరికి వేరేగా ట్రీట్మెంట్ చేస్తాను. ఓకేనా. పాలిసిస్టిక్ ఓవరీ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఇక్కడ చూస్తారు, ఈ అమ్మాయి లావుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్. చాలా మందికి చూస్తుంటారు హెయిర్ ప్రాబ్లమ్స్, ఎక్కువ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్స్, ఆండ్రోజన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. కొంతమందికి పింపుల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి సైకిల్స్ ప్రాబ్లం వస్తాయి, కొంతమందికి ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పెళ్ళైన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రకరకాల. కొంతమందికి హెవీ పీరియడ్స్ వస్తాయి, 2 నెలలకి 3 నెలలకు వచ్చినా కూడా ఎక్కువ రోజులు పీరియడ్స్ పోయేవి, క్లాత్స్ ఎక్కువ పోయేవి, అలాంటి సమస్యలు వస్తాయి. సో పాలిసిస్టిక్ ఓవరీ అనేది చాలా పెద్ద సిండ్రోమ్. అది మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేసుకుంటే అది క్యూరబుల్ కాజ్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి, మన చేతిలో ఉన్నాయి. ప్రాపర్ డయట్, కరెక్ట్ అయిన డయట్ ఫాలో అయ్యి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి. లావుగా ఉండే అమ్మాయికి మేము ఏం చెప్తాం, ట్రీట్మెంట్ ఏమి ఇవ్వం. నువ్వు ఉండే వెయిట్లో ఒక 5% నువ్వు వెయిట్ గెయిన్ తగ్గినా కూడా నీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఎందుకు అలా రెగ్యులర్ అవుతాయి అంటే ఇప్పుడు అబ్నార్మల్గా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా, ఓవరీస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందరికీ తెలుసు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్. ఓవరీస్ నుంచి కాకుండా అబ్నార్మల్గా లేడీస్కి ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది, పొట్ట మీద, బటెక్స్ మీద, ఆ ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఇర్రెగ్యులర్ సైకిల్స్. కొంచెం వెయిట్ లాస్ అయినా కూడా సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. సో మనం డయట్ ఏమేమి ఫాలో అవ్వాలి?
గూడూరు పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సలీంపై దాడిని ఖండిస్తూ టవర్ క్లాక్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టు దాసు మాట్లాడుతూ గత 4 రోజుల కిందట సాదుపేట సెంటర్ వద్ద 3 యువకులు మద్యం సేవించి స్కూటర్పై వెళ్తూ రోడ్డుపై పడిపోయారని, పక్కనే ఉన్న జర్నలిస్టు సలీం పడిపోయిన వారిని లేపి రక్షించడం జరిగిందని అన్నారు. అయితే వారు మద్యం మత్తులో సలీంపై దాడి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఇటీవల కాలంలో పట్టణంలో మద్యం తాగి యువకులు అనేక మందిపై దాడులు చేయడం ఎక్కువైపోయిందని, జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. సంఘటన ఏదైతే ఉందో మద్యం మత్తులో ఆదిశంకర కళాశాలకు సంబంధించినటువంటి 3 విద్యార్థులు మద్యం సేవించి సాధుపేట వైపు వస్తుండగా
బైక్లో నుండి పడిపోయారు. అక్కడే ఉన్నటువంటి మా జర్నలిస్టు సలీం మానవత దృక్పథంతో లేపిన పిదప వెంటనే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు వెంటనే వచ్చి సలీంని, పక్కనే ఉన్నటువంటి సర్ఫరాజును ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. వారిని పిడుగుద్దులతో ఇష్టారాజ్యంగా బెదిరించి చంపేస్తామంటూ వాళ్ళని కొట్టడం జరిగింది. తర్వాత కొట్టిన తర్వాత 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది రావడం జరిగింది. ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో ఆ స్టూడెంట్స్ పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లలో చెక్ చేయించిన పిదప ఒక్కొక్కరి దగ్గర 170 నుంచి 180 వరకు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మద్యం మత్తులో ఉన్నారు, నైట్ స్టేషన్లో పెట్టడం సరికాదు, మార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడతామని చెప్పి సాక్షాత్తు మన 1వ పట్టణమైనటువంటి ఎస్ఐ తిరుపతి గారు ఆనాడు చెప్పడం జరిగింది. తర్వాత వారిని 3 రోజులు స్టేషన్కి రావడం తీసుకెళ్ళడం 3 రోజులు జరుగుతూనే ఉంది. ఇదేందయ్యా 3 రోజుల నుండి తెప్పిస్తున్నారు, కానీ దెబ్బలు తిన్నటువంటి మా జర్నలిస్ట్కి ఎటువంటి న్యాయం చేశారు అని చెప్పి నిన్న జర్నలిస్టు మిత్రులందరూ 1వ పట్టణ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. ఏంటి సార్ ఏం చేశారు, మేము ఇచ్చిన ఫిర్యాదును ఏం చేశారు అని అంటే, ఇంతవరకు మాకు ఫిర్యాదు రాలేదు, ఫిర్యాదు ఇవ్వండి కేసు కడతాం అని మన 1వ పట్టణ సిఐ గారు చెప్పడం జరిగింది. తర్వాత సార్ తిరుపతి ఎస్ఐ గారికి ఘటన జరిగిన మరుసటి రోజే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని సలీం అనే అబ్బాయి మా యూనియన్ నాయకుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. అయితే అది చెల్లదు, ఏదే ఆ ఫిర్యాదు చెల్లదు, కొత్తగా రాసివ్వండి అంటే 3 రోజుల క్రితం రాసిచ్చినటువంటి ఫిర్యాదు చెల్లదు, కొత్తగా రాసివ్వండి అని చెప్పి సిఐ గారు చెప్పారు. సరే నిన్న మా మిత్రులు అందరూ కలిసి అర్జీ రూపంలో ఇస్తే వాళ్ళని పిలిపించి నేను కేసులు కడతాను, బలమైన కేసులు కడతాను అని చెప్పి నీరు గార్చే కేసులు కట్టడం జరిగింది. ఫైను 500 రూపాయలు ఫైన్ కేసులు ఇయ్యి, స్టేషన్ బెయిల్లో. ఏంటి సార్ ఈ సెక్షన్లు కట్టారు, చచ్చిపోయి ఉంటే దానికి జవాబుదారు ఎవరు సార్ అంటే, ఈ సెక్షన్ కొట్టిన దానికి ఈ సెక్షన్లో వస్తాయి, మీకు తెలిసినటువంటి లాయర్ని ఎవరైనా కనుక్కోండి, ఇంక వేరే సెక్షన్స్ ఏమైనా కావాలంటే తదుపరి యాడ్ చేస్తాము అని నేను సిఐ గారు చెప్పారు. అంటే ఇదే సాధుపేటలో గతంలో ఒక కానిస్టేబుల్ని ఇష్టారాజ్యంగా కొట్టి హోమా స్టేజ్కి తీసుకెళ్లిన చరిత్ర ఉంది సాధుపేటలో. అదే కానిస్టేబుల్ని మా యొక్క జర్నలిస్టు సోదరులు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. ఆ రోజు కూడా ఏ పోలీస్ అధికారి రాలా, ఏ డిపార్ట్మెంట్ రాలా, ఏ వ్యక్తులు రాలా, వచ్చింది జర్నలిస్టు సోదరులే. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైనా కూడా చట్టం ఒకటే. మా జర్నలిస్ట్ సోదరుడు సలీంకి జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరమైన విద్యార్థులకు కానీ ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి చట్టపరమైన శిక్షలు పడాలి. పడని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు యూనియన్లతో పాటు మిగతా సంఘాలన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపం దాలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాడి చాలా దుర్ఘటనగా పరిగణిస్తున్నాము. మాకు న్యాయం చేసే వరకు మీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గూడూరు సాధుపేటలోని
వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఒక ఆకతాయిలు ముగ్గురు మద్యం సేవించి వెళ్ళే మార్గంలో బైక్ జారి కాలు కింద పడినందుకు మా జర్నలిస్టు సలీం అనే వ్యక్తి వారిని లేపినందుకు వాళ్ళు మద్యం మత్తులో గంజాయి సేవించి అతనిపై దాడి చేశారు. దీనిపైన మా మిత్రుడు సలీం అయినటువంటి అబ్బాయి గుట్టపట్టణ పోలీస్ స్టేషన్కి గత 3 రోజుల క్రితమే వెళ్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిన్న అందరం జర్నలిస్టులు కలిసి నిన్న సాయంత్రం ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను కేసు కట్టాను, సెక్షన్లు అవి పెట్టాను ఈ పెట్టానని సిఐ గారు చెప్తున్నారు. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టులు అంటేనే పోలీసులకి చాలా చిన్న చూపు అనేది ఉంది. కావున ఇకనైనా పోలీసుల యొక్క మొండి వైఖరిని మార్చుకొని జర్నలిస్టుకి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష వేసి వాళ్ళని చట్టం ముందు నిలబెడతారని కోరుకుంటూ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న సిఐ గారు సార్ కింద పడిన వారిని లేపిన దానికి ఎందుకు సార్ ఈ విధంగా కొట్టారు, సాటి జర్నలిస్టు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాళ్ళకి తగిన శిక్ష ఉంది, ఇంత జరిమానా ఉంది సార్ అని నేను మాట్లాడితే సార్ చాలా వ్యంగ్యంగా వాళ్ళు జర్నలిస్ట్ అని తెలియదు కదా వాళ్ళకి అని అంటాడు సారు. అదేవిధంగా పోలీసులు పఫ్టీలో ఉంటారు, ఎస్బీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, దాని తర్వాత ఐడి పార్టీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు. వీళ్ళు పోలీసులు అని తెలియదు. కానీ ఆత్మకూరు దగ్గర ఒక సంఘటన జరిగితే వారిని మాత్రం కఠినంగా శిక్షించి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే పోలీసులకు ఒక న్యాయం, ప్రెస్ వాళ్ళకి ఒక న్యాయమా? దీన్ని దయచేసి సిఐ గారు దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. గూడూరులో జర్నలిజం మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిగా రాజకీయ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు, జర్నలిజంకి మధ్య సమన్వయం లోపించింది. కారణం ఏందనేది మాకైతే అవగతం కావడం లేదు. కానీ గూడూరులో జర్నలిజం పట్ల అన్ని వ్యవస్థల్లోనూ ఒక నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. నిన్న 15వ తేదీ జరిగినటువంటి కారణాన్ని కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. గూడూరులో ఆకతాయిల్ని అరికట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక జర్నలిస్టు తాగి మద్యం మత్తులో పడిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని పైకి లేపే క్రమంలో వారు ఆ జర్నలిస్టు పైన దాడి చేసి గాయపరిచి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఆ సంఘటనపై చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత కూడా వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కలిసినటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అసలు గూడూరులో జర్నలిజానికి, పొలిటికల్ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు ఎందుకు సమన్వయం లోపించిందో, కారణం ఏందో ప్రజలకి అర్థం కావాల్సి ఉంది. ఈ యొక్క కేసులో బాధితుడైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్ళినటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం, వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది జర్నలిజం పట్ల ఎంతవరకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి గౌరవప్రదమైన ప్రవృత్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నాడో సలీంకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కఠినమైన సెక్షన్లు వారిపైన నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఆకతాయిలు, మద్యం మత్తులో, గంజాయి మత్తులో దాడులు చేసినటువంటి వారు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏదో నామమాత్రంగా, కుటుంబంగా జర్నలిస్టులని రోడ్డెక్కకుండా చేసే విధంగా ఉందే కానీ బాధితుడికి పూర్తిగా న్యాయం చేసే విధంగా లేదు. ఈ కేసులో పునర్విచారణ జరిపి సమగ్రంగా విచారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇకనైనా పోలీసులు కొంత మేలుకొలుపుతో వ్యవహరించి గూడూరు పట్టణంలో ఆకతాయి యువకులు గంజాయి మత్తులో, మద్యం మత్తులో రాత్రులు ఊరి మీద తిరిగి ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయకుండా కొంత పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయంలో న్యాయం జరగకుంటే ఇదే విధంగా జర్నలిస్టుల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్క జర్నలిస్టుకి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే గూడూరులో ఆకతాయిలు ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ సలీంపై దాడి చేస్తే దాన్ని పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు. కాబట్టి అందుకు ఈ నిరసన తెలియజేశాము. ఈ నిరసన తెలియజేస్తున్నప్పుడు రూరల్ ఎస్ఐ గారు
గారు హామీ ఇచ్చారు. రూరల్ సిఐ గారు ఈ కేసుని పునర్విచారణ చేస్తారని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. కానీ ఆ పునర్విచారణ జరగకుంటే తిరిగి ఇలాంటి ఆందోళనలు కొనసాగిస్తామని తెలియజేస్తాం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతుందని, దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని కుల వివక్ష పోరాట సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కేవీపీఎస్ గూడూరు మండల మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జిల్లా కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం, కుల వివక్ష ఇప్పటికే కొనసాగుతూ ఉందని, ప్రభుత్వాలు ఎన్ని మారినా దళితుల సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నారని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పక్కుదవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య పెన్షన్లలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారని, ఏదో ఒక వంక పెట్టి పెన్షన్లు రద్దు చేస్తున్నారని, అందరికీ వర్తించే విధంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, చెంగయ్య, జోగి శివకుమార్, వివి రమణయ్య, పుట్ట శంకరయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబించాడు. ఆ రోజు ఆయన కొంతమంది చేరదీసి ఆయన చదువు చెప్పించిన తర్వాత ఆయనే గురువు చేస్తాం. ఆయన ఎవరో తెలిసే భక్తులు మనం ఆయన జ్యోతిరావు పూలే కూడా మృత కులానికి సంబంధించిన ఆయన కూడా దళితులను ఆశ్రయించి అందరికి చదువు చెప్పించి ఇట్లాంటి అన్ని కులాల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు. మన దళితుల్లో మంచివాళ్ళు చెడ్డవారు ఉన్నట్టే ఇతర కులాల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. ఆ మంచివాళ్ళ అందరినీ కూడా అభిప్రాయాలు మనం తీసుకొని వారి సహకారం కూడా తీసుకొని భార్య కలెక్టర్, ఇద్దరు దళితులు. అక్కడున్న అగ్రకుల పెద్దందవారు పైన ఆయనకంట పైన ఉన్న పెద్ద ఆఫీసర్లు వాళ్ళ వేదికైతే తప్పదు. అనేక ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి ఇంట్లో ఆయన కృష్ణతో మార్చుకొని చచ్చిపోయాడు. మొన్నటి వరకు కూడా ఆయన భార్య కూడా ఆయన పోస్ట్ మార్టం కూడా ఆ కలెక్టర్ అంటే అయినా కూడా ఆ వేదిక మీద రావాల్సిన కాబట్టి వివక్ష తెలుస్తున్నాయా? సీరియల్ పెట్టుకుంటున్నారా? వాతావరణం చూస్తున్నారా? నాకేమే తెలియదు. ఏమైనా సీరియల్ చూస్తున్నారు ఏ టైం కాకుండా వాళ్ళ ఊళ్ళో ఎదురైంది అక్కడ కూర్చోలేదు, రసం లేదు, మనం పోవాలి. అందుకని నారాయణ చెప్పిన ఆ పాటలో నిజనట్ట పడుతుంది రన్నా దళితుల్లో నిప్పులై మండాల దళితులు నారాయణ అక్కడ పెద్దవాళ్ళు అడగదొక్కుతూ ఉంటే నిజనట్ట పడుతున్నారా దళిత నిప్పులై మండాలి. ఏడమంటున్నారు అన్నాడు. అందుకని వ్యతిరేకించి మన సంఘం తరఫున ఇతర సోదర సంఘాలని కలుపుకొని మనం ఒక్కడే కూడా పోరాడు. ఇతర బోర్డు సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు, అందరినీ కూడా కలుపుకొని. సూదులు ఎక్కువ మంది రకరకాల పనులు చేసేవాళ్ళు, ఉత్పత్తిలో ఉండేటటువంటి సూదుడు కమ్మ కాపు ఏదో రకరకాల ఎన్నో పొలాలు వాళ్ళకందరికీ ఒక ఏర్పాటు చేసినాడు. కుల వ్యవస్థలో ఎవరు మనువు ఏర్పాటు చేశాడు. ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్. ఈ సూత్రులంతా ఒకటిగా ఉండకూడదు, వయసులంతా ఒకటే, ఎక్కడ పోయినా వయసుదే, బ్రాహ్మణులందరూ ఒకటే, ఎక్కడున్నా బ్రాహ్మణుడే, క్షత్రియులు వాళ్ళు ఎక్కపోయినా ఒకటే. కానీ సూత్రులు మాత్రము సవాలక్ష కులాలు. ఈ సవాలక్ష కులాల్లో కూడా వేర్పాటు. వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉండకూడదు. వీళ్ళందరూ ఒకటిగా ఉండకూడదు అన్నప్పుడు ఏంటంటే అతి సూత్రుడు అంటే ఎస్టీ ఎస్సీ ఆదివాసీ వాళ్ళకు ఒక విభజన. పురాణాలు కూడా అరుంధతి మాదిగ కన్య పెళ్లి చూసుకున్నటువంటి బాపరోడు కానీ కోటోడు కానీ రాజు కానీ నేను కానీ నువ్వు కానీ దండం పెడతాము. ఆమె దేవత అయినప్పుడు వీళ్ళెందుకు దూరం పెట్టావు? దాంట్లో బ్రాహ్మణులు ఊర్లే, దాంట్లో రకరకాలు అంటే క్షత్రియులు కొంతమంది విశ్వామిత్రులు లాంటి వాళ్ళు క్షత్రియులు ఉన్నారు. అదేవిధంగా అంటే చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, జింకలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మన ఋషులు మొత్తం చదవండి, ఎవ్వరు బ్రాహ్మణులు కాదు, ఎవరు ఒక్కరితో తప్ప. ఆ రోజున జ్ఞానాన్ని బట్టి మన ఇతిహాసంలో పౌరాణికులు కూడా జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు గొప్పోడైనాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, రాజ్యమేలుడు, బ్రహ్మ కన్నా గొప్పోడైనాడు, త్రిశూల స్వర్గాలు సృష్టించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు కాదే. మరి ఈ ఆధిపత్యం ఏంది?
ఈ ఆధిపత్యాలు మొత్తం కూడా ముఖ్యంగా ఏదంటే మీరు గుర్తించాల్సింది, ఈ ఎస్టీ ఎస్సీ ఆదివాసులు ఎందుకు దూరం పెట్టారంటే వీళ్ళు ఆ ఆర్యులకు లొంగలే. మాకు క్షత్రియుడు పట్టం వద్దు, నాకు రాచరికము వద్దు, నువ్వు వద్దు, మేము భారత మా దేవుళ్ళు ఉండాలి, మేము మొక్కుంటాం, మా పోచమ్మ ఉంది, మా కాళికమ్మ ఉంది, ఈ మా మాతృదేవతలు చాలా మన దేవులకు వాళ్ళ దేవులు కూడా పెళ్ళాలు చేశారు. ఈరోజు మన ఊళ్ళో ఉండే గంగమ్మను శివుడి కుంపుడిగా చేశారు. ఈరోజు మనం మొక్కేటువంటి గ్రామ దేవతలంతా పార్వతి మాత చేసి శివుడి పిల్లలు చేశారు. అదేవిధంగా ఏంటంటే మన అరుంధతి మాతను ఒక ఋషికి పిల్లలు చేశారు. అదేవిధంగా అంటే ఆదివాసులు ఆదిపరుచుకునే దానికోసం చెంచులు సృష్టించేస్తారు. నరసింహుడు పుట్టాడంట, శిల్చుడాడంట, ఆయన శిల్చులు కోగిల్చుకోవడం ఏమే ఒరే చెక్కమొక్కలరా ఆదివాసులరా యానాదోళ్ళ మీరందరూ కూడా ఏంటంటే మా దేవుడి పిల్లలరా మీరు చెంచులు వచ్చి రండి మన తోట పెట్టండి ఏది కొలగల ఈ మూలవాసం. గూడూరు మండల కేవీపీఎస్ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ యొక్క మహాసభ మండలాల వారీగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మహాసభలు నిర్వహించి సంఘ నిర్మాణం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ యొక్క మహాసభ నిర్మాణం జరుగుతుంది. ఈ మహాసభ భవిష్యత్తు కార్యక్రమాలని నిర్ణయించి ఈ యొక్క మహాసభని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కమిటీల ద్వారా విస్తరింపజేయాలనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల వివక్షతను నిర్మూలించడం కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ఈ యొక్క సంఘం ప్రధానంగా కృషి చేస్తుంది. కాబట్టి ఈ సంఘ నిర్మాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా ఎన్నుకునేటువంటి కమిటీ ఈ యొక్క సంఘాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని కూనుకుంటుందనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సంక్రాంతి. దివ్యాంగులు కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి గూడూరు రెడ్ సంస్థ ప్రతి సంవత్సరం దివ్యాంగులు కోరుకున్న కొత్త బట్టలు, స్వీట్లు, టపాకాయలు అందించడం అభినందనీయమని సంస్థ గౌరవ అధ్యక్షులు మనపాటి రవి వెల్లడించారు. ఇక గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబుల్డ్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దీపావళి సందర్భంగా కొత్త బట్టలు, స్వీట్లు, టపాకాయలను సంస్థ గౌరవ అధ్యక్షులు మనపాటి రవి మరియు సభ్యులు అందజేశారు. ఇక మనపాటి రవి మాట్లాడుతూ రెడ్ సంస్థ పేదరికంలో ఉన్న అనేక మంది దివ్యాంగులను గుర్తించి వారికి ప్రతి నెల పలసరుకులు అందించడమే కాకుండా దీపావళి సందర్భంగా అందరిలాగే వారు కూడా పండగ ఆనందంగా జరుపుకోవాలని బట్టలు, టపాకాయలు ప్రతి సంవత్సరం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్, రాజేష్, శ్రీధర్, రామలింగం, శ్రీనివాసాచారి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరే ఉన్నట్టు చెప్పిందా గతంలో తీసుకో ఆరూరు శ్రీనివాసులు పెంచిన చిట్టన్న పెట్టుకో పక్కన పెట్టుకో మా పట్టుకోమ్మా పట్టుకో. యాక్చువల్గా దీపావళి అంటే రెడ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అయితే అది నాకు దీపావళి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన సుధీర్ కానీ రాజేష్ కానీ వీళ్ళ టీం అంతా కూడా ఎంతో కష్టపడి ఎవరైతే పూర్ పీపుల్ నీడ్ ఉంటారో వీళ్ళంతా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంతేగాని వాళ్ళని మీరు ఫిజికల్లీ ఛాలెంజర్స్ అనాలి తప్ప వాళ్ళని మనం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనకూడదు. ఇప్పుడు వాళ్ళు లైఫ్ని
ఛాలెంజ్ చేసి ముందు పోయి జీవిస్తారు, మనకన్నా బెటర్గా చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వీక్ కాదు, వాళ్ళే మనకన్నా స్ట్రాంగ్. ఈ దీపావళికి కూడా మీరు ఇళ్ళల్లో అందరిలో కూడా మంచి రోజులు రావాలని, మీరు అందరూ బాగుండాలని చెప్పి రెడ్ ఆర్గనైజేషన్ చేసే ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రెడ్ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు చెప్తూ, దాతలు ఎంతమంది ఉన్నా చేయగలిగిన శక్తి ఉన్న రెడ్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజానికి మంచి జరుగుతుంది. ఎస్పెషల్లీ మన సుధీర్, రాజేష్ వీళ్ళ టీంని చూస్తే మాకే కొన్నిసార్లు నాకు జలస్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం, వాళ్ళు పిలిస్తే ప్రోగ్రాంకి రావడం, ఏదైనా హెల్ప్ చేయడం తప్ప ఆ టైప్ ఆఫ్ వాళ్ళలాగా మనం చేయగలిగేది ఎప్పుడు డెఫినెట్గా ఇది అతిశక్తి కాదు. నాకైతే మన ఇన్నర్గా ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి ఇప్పుడున్న అందరూ కూడా ఫిజికలీ ఛాలెంజర్స్ అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మీ కుటుంబాలు బాగుండాలని, మీరందరూ బాగుండాలని, అందులో మేము కూడా మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ ఫెస్టివ్ కార్యక్రమంలో భాగంగా దీపావళికి ప్రతి సంవత్సరం కూడా గత 15 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులైనటువంటి దివ్యాంగులకి ఈ కొత్త బట్టలు, టపాసులు మరియు స్వీట్స్ కూడా మా సంస్థ ద్వారా మేము అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వారు కోరుకున్న బట్టల్ని అందజేయాలని, అలాగే సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలనేది మా ఉపాధ్యక్షులైనటువంటి రామలింగం గారి కోరిక. ఆయన కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది ఎక్కడ కూడా ఆగకుండా ఒక దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఒక నిధి ద్వారా వచ్చి, అంటే మేము ఒక ఫండ్ ఏర్పాటు చేసుకున్నాము. ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పక్కన పెట్టుకొని వాటి నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తాము రెడ్ సంస్థ ద్వారా. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా గౌరవాధ్యక్షులు మున్పాటి రవీంద్రబాబు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు రెడ్ సంస్థలకు కూడా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఏదైతే స్వీట్స్ ఇస్తున్నామో దానికి దాతలుగా నితీష్ గారు, సతీష్ గారు మాకు ఈరోజు ఈ స్వీట్స్ వీళ్ళకి ఇవ్వమని చెప్పి మాకు అందజేయడం జరిగింది. వారికి కూడా రెడ్ సంస్థ కార్యవర్గం అందరి తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్ముందు వారు ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అమ్మకాలు ఎలా జరుగుతాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాశీ లేఅవుట్ వద్ద దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అవుట్పోస్ట్ ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మనం ఏం చేస్తాం ఇప్పుడు తక్కువ చెప్పాలి అక్కలకి ఏంటంటే మన కాదురా ఇప్పుడు మురళి గారు అవకాశం ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి కొండలో భక్తులకు పూజా సామాగ్రి
లడ్డు ఏర్పాట్లపై వేలంపాటలు చైర్మన్ డేగ రమణయ్య. సైదాపురంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి కొండలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం చైర్మన్ డేగ రమణయ్య మీడియాకు తెలిపారు. సైదాపురం మండల కేంద్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి కమిటీ చైర్మన్ డేగ రమణయ్య, అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అబ్బూరి వేణుగోపాలరావు, దేవస్థానం కమిటీ సభ్యులు, సర్పంచు వెందోటి శారద, ఉప సర్పంచు బొలిగర్ల శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాట సైదాపురం కార్తీక వారాల సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర స్వామి కొండలో ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు భక్తులకు పూజా సామగ్రి అమ్మకానికి 90,000తో హెచ్చుపాటుతో గొలగముడుకు చెందిన ఆదిలక్ష్మి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్ డేగ రమణయ్య మాట్లాడుతూ భక్తులకు విడి టెంకాయ 40 రూపాయలు, పూజా సామగ్రితో కలిపి 60 రూపాయలకు మాత్రమే అమ్మకాలని, ఈ వ్యాపారం కొండ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఈ మాత్రమే టెంకాయ పూజ సామగ్రి అమ్మకం హక్కు కలిగి ఉంటారని చెప్పారు. ఆమె కూడా ఎక్కువ ధరలకు అమ్మరాదని, కమిటీ నిర్ణయించిన ధరల ప్రకారం ఎక్కువ అమ్మకం చేయమని ఒప్పుకున్నట్లు చెప్పారు. అలాగే ఆనవాయితీగా లడ్డూ వ్యాపారం చేసుకున్నట్టుకు గాను 5,116 రూపాయలు స్వామివారికి పాలవెల్లి లోకేష్ డిపాజిట్ సమర్పించుకొని 100 గ్రాముల లడ్డూని 20 రూపాయలకు, 250 గ్రాముల లడ్డూను 50 రూపాయలకు అమ్మే విధంగా కమిటీ సభ్యులు వారికి తెలియజేసినట్లు చెప్పారు. సైదాపురం గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి కమిటీ గ్రామ పెద్దలు మరియు పూజారులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈరోజు మనం టెంకాయలకు సంబంధించిన పాటని ఈరోజు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముగ్గురు ఈ యొక్క ఆదిలక్ష్మి గారు పోయి ఎక్కువ బాగా మళ్ళా మాకు నష్టం వచ్చింది, మాకు బాగా వచ్చిందంటే అట్లా కాదు, అట్లా కమిటీ బాగా దెబ్బతింది. ఇక్కడ పూజ సామాన్లన్నీ మీరే, ఓకేనా? సో మనం ఒక ఏదైతే ఆ కిట్ ఉందో దాన్ని 60 రూపాయల కంటే 50 రూపాయల నుంచి 60 రూపాయలకి కమిటీ గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విడి టెంకాయ లేదు, ప్యాకెటే కదా. విడికాయ 40 రూపాయలు పెట్టుకున్నాం. విడికాయ అయితే మరి చిన్నవి తేకూడదు. తిరుమలలో చూసేవాళ్ళు చిన్నవి 65,000 ప్రకారం లైటింగ్స్ అన్నీ వేయించాము. అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. వాటర్ కింద నుంచి పైకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకా మెయిన్ రోడ్డుకున్న అటువైపు కట్టలు చెట్టు ఏదైతే అవి కొట్టాలి. గుడి దగ్గర అంతా అయిపోయింది. అవి వారంలో చేయించేస్తాం. వివిధ అకౌంట్లలో మొత్తం కలిపి 14,866 ఒకటి, 37,000 రూపాయలు ఒకటి, 1,83,000 రూపాయలు ఇప్పటి వరకు అకౌంట్లో ఉంది. దగ్గర 2.5 లక్ష శ్రీ సిద్ధేశ్వర స్వామి డబ్బులు అకౌంట్లోనే పెడుతూ కమిటీ ఎక్కడ కూడా వాటిని తాకకుండా ఈ టెంకాయల ద్వారానో లేకపోతే భక్తులు ఇచ్చే డొనేషన్స్ ద్వారానే స్వామికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో కూడా, అంటే రాబోయే కార్తీక మాసంలో కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కమిటీ సభ్యులందరూ కూడా అక్కడే ఉండి భక్తులకు అలాగే దేవుడికి అన్ని విధాలుగా మనం అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామని కోరుకుంటున్నాం. 60,000 ఆదిలక్ష్మి కొలగమూడి గారు 1,000 రూపాయలు పెట్టండి. పోయినసారి 1,00,000 రూపాయలు పోయింది. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే 10,000 లెక్కన డిపాజిట్ చేయడం జరిగింది. ఆదిలక్ష్మి గారు కొలగమూడి నుంచి, ప్రకాష్ గారు కాన్పూర్ నుంచి ఆయన ఫోన్పే చేశారు. ఫోన్లోనే వాడతానని చెప్పారు. మణి గూడూరు నుంచి 10,000 డిపాజిట్ చేయడం జరిగింది. సో మనం ఏం చేస్తామంటే పోయినసారి 1,00,000 రూపాయలు కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ మనం పాడే పాటని 60,000 రూపాయలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దేవుడి పాట 60,000 రూపాయలతో స్టార్ట్ చేసి 60,000 పైన ఎవరు ఇష్టపడినా వాళ్ళు పాడుకోవచ్చు. ఎవరైతే పాడుతారో వాళ్ళు 50% అమౌంట్ ఈరోజు కట్టాలి. 50% అమౌంట్ ఈరోజు కట్టాలి.
బడ్జెట్ 70 లక్షలు అడుగుతున్నారు. ఒకటి. రెండోది సిమెంట్ రోడ్ వేయాలా, తార్ రోడ్ వేయాలా. సో అది కూడా మ్యాక్సిమం మనం ట్రై చేస్తున్నాం. అది అవుతుంది కూడా అనుకుంటాము. ఎంపీ నిధుల్లో చేయాలా, ఎమ్మెల్యే నిధుల్లో చేయాలా అనేది తొందరలో చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ అయింది. జరగబోయే కార్యక్రమాలు ఎలా జరగాలి, ఒకటి భక్తులు ఇబ్బంది కలగకుండా. రెండోది టెంకాయకి సంబంధించిన, అంటే ప్రతి సంవత్సరం మనం టెంకాయ పాట పెట్టడం అనేది ఆనవాయితీ. ఇది ఈ దీపావళి నుంచి రేపు దీపావళి వరకు, అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఎవరైతే ఈ టెంకాయల పాట పాడుకుంటారో వాళ్ళు అక్కడ టెంకాయలు పెట్టుకునే అవకాశాన్ని మనం కల్పిస్తాం. టెంకాయలు ఎవరైతే పాడుకుంటారో వాళ్ళే ప్రమిదలు, పూజ సామాన్లకు సంబంధించి వాళ్ళే పాడుకోవాల్సిన ఇది ఉంటుంది. అలాగే లడ్డుకు సంబంధించింది, లడ్డుకి ఎప్పుడో పురాతన కాలం నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు సైదాపురం గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలందరూ, అలాగే అక్కడ ఉన్న పూజారులు కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 22వ తారీఖు నుంచి, అంటే అక్టోబరు 22వ తారీఖు నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ కార్తీక మాసం అనేది మహాశివుడికి ఎంతో ప్రీతివంతమైన నెల కాబట్టి మన సైదాపురం మండలం సైదాపురం సిద్ధుల కోనలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామికి మనం నిత్య పూజలు జరుగుతున్నప్పటికీ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మనం చేస్తాం. ఇవన్నీ కూడా 4 సోమవారాలు అయినటువంటి అక్టోబర్ 27వ తారీఖు, అలాగే నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 15 4 వారాలు ఎంతో విశిష్టమైన పూజలు శ్రీ సిద్ధేశ్వర స్వామి కోణంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఎలా చేయాలి, భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి తాగునీటి సౌకర్యం కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, మిగతా సౌకర్యాలన్నీ కూడా రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడా ఇబ్బందులు జరగకుండా ఉండడానికి మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పోయిన సంవత్సరం ఏదైతే మనం లాభ నష్టాలు లేదా మనకి ఎంత వచ్చింది, కమిటీ తరఫున దేవస్థానానికి మనం నిత్య అవసరాల కోసం, నిత్య పూజల కోసం ఎంత ఖర్చు పెట్టామని చూసినట్లయితే మనకి వసూళ్ల రూపంలో 182,263 రూపాయలు పోయినసారి వస్తే, అంటే ఉండి ఆదాయం కావచ్చు, టెంకాయల ద్వారా కావచ్చు, లడ్డు పాటల ద్వారా కావచ్చు, మనకు దాతలు ఇచ్చిన డబ్బులు కూడా కావచ్చు, ఇవన్నీ కలిపి మనకు వచ్చిన డబ్బులు 182,263 రూపాయలు. అయితే మనకు ఖర్చులు కానీ ఒకసారి చూసినట్టయితే ఈ ఖర్చుల్లో అంటే శ్రీ స్వామివారికి ప్రతిరోజు నిత్య సేవలు కావచ్చు, అక్కడ క్లీనింగ్ కావచ్చు, లేదా ఏదైనా ఇబ్బందులు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వాటన్నిటికీ ఖర్చులు ఒకసారి చూసినట్లయితే 2,03,215 రూపాయలు అయింది. అంటే కమిటీ నుంచి ఇంకా కూడా 20,952 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది పోయినసారి ఖర్చులు చూస్తే. దీనితో పాటు అసలు ఇప్పటి వరకు అంటే మన కమిటీ 2022 ఆగస్టు నెలలో ఫామ్ అయిన తర్వాత నుంచి శ్రీ సిద్ధేశ్వర స్వామి అకౌంట్లో కొంత మిగులుతో ఆ అకౌంట్లో వేసిన డబ్బులు చూసినట్లయితే టెంకాయల వేలం పాటలో ముగ్గురు, ఆదిలక్ష్మ గారు, ప్రకాశమరు, మణి ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డిపాజిట్ మనకి చేశారు. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి పాట 60,000 రూపాయలతో స్టార్ట్ అయితే శ్రీ ఆదిలక్ష్మ గొలగముడి నుంచి 90,000 రూపాయలకు టెంకాయల పాటను పాడుకోవడం జరిగింది. ఆమె ఈ దీపావళి నుంచి రేపు సంవత్సరం దీపావళి వరకు ఈ టెంకాయలు మన సిద్ధేశ్వర స్వామి కొండలో అమ్ముకోవడానికి, ఈ టెంకాయలతో పాటు మిగిలిన పూజా సామాన్లు కూడా ఆమె మాత్రమే అమ్ముకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. సో టెంకాయ సెట్ ఏదైతే ఉంటుందో అది 60 రూపాయలు, విడి టెంకాయ అయితే 40 రూపాయలు, మించకుండా భక్తులకి అమ్మవలసిందిగా మనం పాడిన శ్రీ ఆదిలక్ష్మి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అమ్మడానికి ఒప్పుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా లడ్డుకి సంబంధించి పాలవారి లోకేష్ గారు 5,116 రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా లడ్డుని 100 గ్రాముల లడ్డుని 20 రూపాయలు, 250 గ్రాముల లడ్డుని 50 రూపాయలకి అమ్మవలసిందిగా కమిటీ నిర్ణయించడం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం. కోటి సంతకాల సేకరణలో భాగంగా ర్యాలీలతో ప్రజా పోరాటం ప్రారంభం. తిరుపతి జిల్లా చిట్టమూరు గ్రామం నందు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు బద్దిగా వెంకటరమణయ్య ఆధ్వర్యంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్కు మంగళ వాయిద్యాలతో వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పండుగ వాతావరణంలో వైకాపా నినాదాలతో జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండాను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆవిష్కరించి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు అన్యాయాలతో పాటు వైద్య విద్యను పేద ప్రజలకు దూరం చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు వైద్య విద్యను అందించాలనేటటువంటి సదుద్దేశంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 12 కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం, వాటిలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలిన 12 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం కక్షగట్టి పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిల్లకూరు కోదండరామరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, చిప్పల వెంకటయ్య, పేట రాజారెడ్డి, అశ్వినిరెడ్డి, ఎర్రబోతు మణి, అవాక కార్తిక్ రెడ్డి, దువ్వూరు లోకేష్ రెడ్డి, దువ్వూరు అనిల్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఆయన 18 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపిస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధంట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అంటే పేదలకి వైద్య విద్యని దూరం చేయాలని చెప్పి ఉద్దేశంతో లాభం కార్పొరేట్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాడు. దానికి ఈరోజు దాన్ని మనం వ్యతిరేకిస్తూ మన జగనన్న ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చిట్టమూరు మండలంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మేరిగ మురళీధరన్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి చిట్టమూరు మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుంటూ జగన్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం వేసింది నాకు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే కంకణబద్ధులైనటువంటి కార్యకర్తలు చిట్టమూరు మండల హెడ్ క్వార్టర్లో ఉండడం అంటే అది ఎంతో సంతోషం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరూ కూడా వివరించారు. మనం గమనించాలి, మన ప్రీతం నాయకులు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఆయన పోరాటం అంతా పేద ప్రజల కోసమే. ఒక నవయుగ వైతాళికులు యోధులు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని
ఒక సిస్టమేటిక్ వాతావరణంలో పౌరులైనటువంటి భారత పౌరులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైన సంకల్పంతో ఆయన పిల్లల భవిష్యత్తు కోసం పల్లెల వాతావరణం కానీ పట్టణాల్లో కానీ పేదలు నిరుపేదలు ఏ క్యాస్ట్లో పుట్టినా పేదలు అంతా గౌన్కు కాబట్టి అట్లాంటి స్కూల్స్ని మనం మంచి వాతావరణంలో భావితరాలకు అందించాలనే దృక్పథంతో భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మరి నాడు నేడు కార్యక్రమం మనం పెట్టి మరి మంచి వాతావరణం స్కూల్ హై స్కూల్స్లో మరి కాలేజీలలో ఒక మంచి వాతావరణం ఇవ్వడం జరిగింది. ఎంత దూరదృష్టితో ఆలోచించారు. అందుకే ఈరోజు బేరేజ్ వేసుకుంటున్నారు. రుయా స్విమ్స్ హాస్పిటల్కి ఎంతమంది పోతున్నాం, ఎంతమంది ఉంటారు స్టాఫ్ చూస్తున్నాం కదా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఆ స్విమ్స్ హాస్పిటల్ లాంటివి ప్రతి నియోజకవర్గంలో కాలేజీ కడుతున్నాము. అక్కడంతా అటువంటి హాస్పిటాలిటీ మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రభుత్వ కళాశాల అయితే ఎంతో మంది పేదలకి న్యాయం జరుగుతుంది. అటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానిని పీపీపీ కింద అంటే ప్రైవేట్ పరంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దాన్ని వారి అనుమాయులకి ఆ కాలేజీల్ని కట్టపెట్టేదానికి ప్రణాళికలు వేస్తూ ఆ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే మన పిల్లలకి సీట్లు వస్తాయా, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుందా, అవన్నీ రానియకుండా పేద ప్రజలకు అందకుండా చేసే ఒక ఏకైక మనస్తత్వం గలవాడు ఆ చంద్రబాబు నాయుడు. పేద ప్రజలు ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ పెట్టి మన బిడ్డలకి ఎంతమందికి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారంటే ఆ కడుపు మంట చదువుకున్న ఎస్సీ వర్గీయులైన టీచర్స్కి వారు చదువుకున్న విద్యావంతులకు తెలుస్తారు. సగాటికి సగం ఉద్యోగాలు వాళ్ళని లేకుండా వాళ్ళకి రాకుండా చేసి అదే విధంగా ఈ మనస్తత్వం ఇప్పుడు కూడా ఈ కళాశాలను ఆ విధంగా ప్రైవేట్ పరం చేసి మన బిడ్డలకి గొంతు నొక్కుతున్నాడంటే అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పి మన బిడ్డలకు జరిగే అన్యాయాన్ని చెప్పి రేపు గడపగా మనం పోయి ప్రతి ఒక్కరి సంతకాల సేకరణ చేసి పంపించాలి. ఎందుకంటే తెలియాల దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రజలు తిరగబడి ఇది అన్యాయం మా గొంతులు నొక్కుతున్నాడు అనే దానికే ఈ సంతకాల సేకరణ. కావున ఈ విషయాల గురించి మీకు మన ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.